భారీ వర్షాల కారణంగా విజయవాడలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. కురుస్తున్న వర్షం కారణంగా కొండ చర్యల వద్ద సహాయక చర్యలు నిలుపుదల చేశారు. మరోసారి కొండ చర్యకి సంబంధించి జారిపడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో మొత్తం ఇప్పటి వరకు కూడా ఈ ఘటనకు సంబంధించి ఉదయం నుంచి కూడా మొత్తం ఇక్కడ అధికార యంత్రాంగం కథలు వచ్చి సహాయక చర్యలు చేపట్టింది. కొండరాల కింద 3 మృతదేహాలు ఉన్నాయంటూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఒక మృతదేహం కూడా లభించింది. మరో 2 మృతదేహాలు లభించాల్సి ఉంది. దీనికి సంబంధించి కొండరాలు తొలగిస్తూ ఉండగా మరోసారి పెద్ద వర్షం కురుస్తూ ఈ నేపథ్యంలో పైనుంచి కొండరాలు పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో పనులు చేస్తూ ఉండగానే ప్రొక్లైన్ మీదకి ఒక చిన్న రాయి ఒకటి వచ్చి పడింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే సహాయ చర్యలు నిలిపివేశారు. మొత్తం అక్కడ ఉన్న ప్రొక్లైన్ కావచ్చు, జనాలు కావచ్చు, మొత్తాన్ని అందరినీ కూడా ఖాళీ చేయించి బయటికి పంపించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి కూడా అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ఎవరో కూడా అటువైపు వెళ్ళొద్దని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇంకా దీనికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాము, అక్కడ కొండ ఆనుకుని మళ్ళీ మరో బిల్డింగ్ లేపేందుకు కూడా అక్కడ పునాదులు పోసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలా కొండ ప్రాంతంలో ఇష్టాంతరంగా అనుమతులు ఇవ్వడంతో పాటు ఇటువంటి వర్షాలు పడినప్పుడు, కొండరాలు పడినప్పుడు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. ప్రజలు కూడా కనీస అవగాహన లేకుండా కొండ ఆనుకుని మరీ నివాసాలు ఏర్పాటు చేసుకోవడంపై కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కూడా ఇది పట్టించుకోకపోవడం, ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం కూడా జరుగుతుంది. ఇక నిన్నటి నుంచి కూడా కురుస్తున్న వర్షం కారణంగా మొత్తం ఈ అమ్మ కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న ఈ కొండచర్యలు విడిపడిన ఘటనలో ఇప్పటివరకు కూడా ముగ్గురు అధికారికంగా చనిపోయారు. మరో 2 కూడా చనిపోయి ఉండొచ్చని కూడా భావిస్తూ ఉన్న నేపథ్యంలో వీరు కూడా దీనికి సంబంధించి మొత్తం పోలీసు యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. వచ్చినట్టు కూడా అందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించి వేస్తూ ఉన్న నేపథ్యంలో అందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇక ఈ కొండ ప్రాంతానికి ఆనుకుని ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పూర్తిగా, ఎందుకంటే ఇంకా భారీ వర్షం కురుస్తుంది, రేపు కూడా కురుస్తున్న నేపథ్యంలో వీరందరూ కూడా మరోసారి అధికారులు చర్యలు చేపట్టిన పరిస్థితి. రాజశేఖర్ బాబు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మొత్తం వీరందరినీ కూడా తరలిస్తున్న పరిస్థితి. ఇక్కడ స్థానికంగా ఉన్న ఇప్పటి వరకు కూడా బయట ప్రాంత ప్రజలే కాదు, స్థానికంగా ఉన్న ప్రాంతాలను కూడా పూర్తిగా తరలిస్తూ కనిపిస్తారు. శంకర్రావు ఎస్ఐ గారు కూడా వచ్చారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకంటే అందరినీ పంపించేస్తారు, లూజ్ అయిందని చెప్పేసి వర్షం వస్తుంది, ఎక్కువ వస్తుంది కాబట్టి పడే అవకాశం ఉంది కాబట్టి అది ఖాళీ చేస్తారు. మొత్తం ఇక్కడ లోకల్గా ఉన్న ఖాళీ చేస్తాను. జనాలు చుట్టూ ఈ 4 ఇళ్ళు ఉన్నాయి కదా, ఇది బట్టి వరకు ఖాళీ చేసి పంపించారు. ఖాళీ చేస్తారు. ఇది ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. కొండ చర్యలు మరోసారి విరిగిపడుతున్న నేపథ్యంలో ప్రధానంగా ఇక్కడ నుంచి పంపించారని కూడా చెప్తున్నారు. ప్రొక్లైన్తో పాటు మొత్తం టీంని అందరూ కూడా ఇక్కడ నుంచి పంపించి వేశారు. ఈరోజు వర్షం మొత్తం తగ్గిన తర్వాత మరోసారి సాక్ష్యాలు చేపట్టే అవకాశం ఉందని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. అందుకని మీడియా ప్రతినిధులు కూడా అందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద కొండ చర్యలు ఘటన మాత్రం స్థానికంగా అందరినీ కూడా కలిసివేసింది. 3 ప్రాణాలు కోల్పోవడం, మరో 2 ఆచూకీ తెలియపోవడంపై అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కూడా కొండ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారిపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎక్కడైతే కొండ చర్యలు విరిగిపడుతున్నాయో ఆ ప్రాంతాల్లో ఇల్లు నిర్మాణం చేయకుండా కనిష్టమైన చర్యలు తీసుకోవాలని అవసరం అయితే కనిపిస్తూ ఉంది. వీడియో సాయితో వరప్రసాద్, ఏవినా ఆంధ్రజ్యోతి.